మనమైతే ప్రొఫెసర్ డి జ్యోతి రాజా మేడం అయితే మనతో ఉంది. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడైతే చూసుకున్నట్లయితే అడుగడుగున మహిళలు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రోజు మహిళల డే అని జరుపుకుంటా ఉన్నాం. నిజంగా జరుపుకునే దానికి ఏమన్నా వాల్యూ ఉందా? ఇప్పుడు జరుగుతున్న ఇవైతే పనులు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఎందుకంటే ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆ ఒక్కరోజు 8th నాడే ఓకే అంతా వాళ్ళకి సన్మానించేస్తాం, గౌరవాలు అవార్డులు అవి చాలా ఇస్తాం. కానీ మిగతా రోజుల్లో నిజంగానే అంత ఉందా అంటే చాలా మటుకు నేను చూసే కేసెస్లో ఏంటంటే 50-50 ఉన్నట్టుగానే ఉంటుంది. అందులో ఈ ఇయర్ 2024 ఏంటంటే ఇన్స్పైర్ అండ్ ఇంక్లూషన్ అని చెప్పి ఈసారి థీమ్ పెట్టింది. ఇన్స్పైర్ అండ్ ఇంక్లూషన్ అని ఒక థీమ్ పెట్టారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈసారి వాళ్ళు తీసుకున్న ఇదేంటంటే మహిళలకి ఆర్థిక పెట్టుబడులు పెట్టండి, ముందుకు రండి, ఆర్థిక సమానత్వం ఇవ్వండి అన్నట్టుగా ముందుకు తీసుకొచ్చారు ఈసారి. ఓకే, అంటే ఇది స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఒక 5 భాగాలు ఉంటాయి. మనం విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు 5 భాగాలు ఉంటాయి. అందులో మొదటి చదువు, ఎడ్యుకేషన్, రెండోది హెల్త్, మూడోదేమో సెక్యూరిటీ ఉంటుంది, ఫోర్త్దేమో ఫైనాన్సెస్ ఉంటుంది, ఫిఫ్త్ది ఏంటో ఎమోషన్స్ ఉంటుంది. ఈ 5 భాగాల్లో ఒక భాగాన్ని వాళ్ళు ఏదైతే ఫైనాన్సెస్ ఉందో ఆ భాగాన్ని ముందుగా తీసుకొచ్చారు. ఓకే, ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ అంటే ఈవెన్ చాలామంది వర్క్ చేస్తారు, లక్షలు సంపాదిస్తారు. కానీ సంపాదించిన దాని మీద వాళ్ళకి ఎంత హక్కు ఉంది అంటే చాలా కేసెస్లో నేను చూసిందంటే చాలా తక్కువ హక్కే ఉంటుంది. సంపాదించిన వరకు వాళ్ళ ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా వాళ్ళ అధీనంలో ఉండవు. జాయింట్ అంటారు, ఈవిడ తీసుకునే హక్కు ఉండదు, ఈవిడికి మళ్ళీ సేమ్ అదే రొటీన్ ఎంత కావాలో అంతే ఇచ్చే ఇలాంటి కేసెస్ ఉన్నాయి. ఒకవైపు ఏంటంటే మొత్తం విమెన్ అంతా చూసుకునే కేసెస్ కూడా మనకు ఉన్నాయి. అంటే ఏది చూసినా కూడా పూర్తిగా ఆర్థికంగా వాళ్ళు స్థిరంగా ఉన్నారంటే చెప్పలేము, అలానే లేరు అని కూడా మనం చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు మన ప్రస్తుతానికి లేవు. అదే ఏ ఆస్పెక్ట్ అయినా సరే మీరు ఏం తీసుకున్నా కూడా, సెక్యూరిటీ తీసుకోండి, ఈక్వల్ రైట్స్ అంటారు. కానీ ఎక్కడున్నాయి ఈక్వల్ రైట్స్? ఉన్నాయంటే ఉన్నాయి, పేపర్ మీద ఉన్నాయి, నిజంగానే జరిగేదైతే లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఎందుకు ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో మహిళలకి ఒక చిన్న చూపు అనేది ఎక్కడో చూస్తూ ఉన్నారు? ఎందుకంటా ఉన్నది ఇంతవరకు కూడా ఈక్వల్ గా తీసుకురాని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాదు, ఎందుకంటే భారతదేశం మామూలుగా కూడా పితృస్వామ్య దేశం కింద. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది కూడా తండ్రి వెళ్ళి సంపాదించాలి, ఆ తల్లి ఇంట్లో పనులు చూసుకోవాలి అన్నది. ఆడపిల్ల పుట్టగానే అది ముందు చూసుకోవాలని అమ్మాయికి పెళ్లి చేసేయాలి. ఆ ఒక్క పుట్టిన దగ్గర నుంచి కూడా పెళ్ళి ఎలా చేయాలని డబ్బులు దాచని, అబ్బాయి అయితే ఎలా చదువు చెప్పించాలన్నది ఇది మనకి ఒక చాలా సంవత్సరాల నుంచి నడుస్తూనే వచ్చింది. ఈ మైండ్ సెట్ని మార్చడం అన్నది అంత ఈజీ కాదు. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే అమ్మాయిలు బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయగలుగుతున్నారు. అన్నీ చేసినా కూడా మళ్ళీ ఎక్కడో వచ్చేటప్పటికి పెళ్ళి అవ్వలేదా, పెళ్ళి అనగానే మళ్ళీ వాళ్ళ వేరే అందరి కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. సో మన భారతదేశంలో ఏదైతే మేల్ డామినేటెడ్ అనం కానీ సరే, ఏదైనా సరే ఒక డెసిషన్ కానీ ఒక ఏదైనా జరిగినప్పుడు ఒక తండ్రి దగ్గర నుంచో లేకపోతే తాత దగ్గర నుంచో కొడుకో ఎవరో వాళ్ళ కింద వీళ్ళు ఉండడం అన్నది అలవాటు అయిపోయింది. కాబట్టి స్వతంత్రంగా ఏదైనా చేయాలంటే చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఒకప్పుడు బాల్య వివాహాలు బాగుండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బాల్య వివాహాలు కొద్దిగా తగ్గినాయి, ప్రేమ వివాహాలు పెరిగాయి. దానివల్ల చాలా అనర్థాలకి దారితీస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న యువతకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, బాల్య వివాహాలు లేకపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా ఎవరితో మాట్లాడుతుంటే నాకు ఐ థింక్ ఆయనకేమో 10 ఏళ్ళు, వాళ్ళ ఆ అమ్మాయికేమో 7 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు. కానీ అంత తొందరగా చేసిన తర్వాత మళ్ళీ అలాగే వాళ్ళు అంటే వేరే దీంట్లో అనమాట వాళ్ళు తీసుకెళ్ళడం మాత్రం 18 ఇయర్స్కి అలా తీసుకెళ్ళారు. కానీ కొన్ని సంవత్సరాల వరకు ఇంట్లో ఉండడం అన్నది చాలా ఇది. సో లక్కీగా ఇప్పుడు మనకు అది ఎక్కడో వింటున్నాం కానీ బట్ మామూలుగా లేదు. ప్రేమ వివాహాలు తప్పు అని నేను అన్నాను. ఓకే, అలాంటి అరేంజ్ మ్యారేజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి, లేకపోతే ప్రేమ వివాహాలన్నీ ఫెయిల్యూర్ అవుతాయని.
కానీ అమ్మాయి ఇష్టం లేకుండా, అమ్మాయిని అడగకుండా, అమ్మాయిని కన్సల్ట్ చేయకుండా కనుక మీరు ఏ పెళ్ళి మీరు కుదిర్చినా, అది ప్రేమ వివాహం అయినా కానివ్వండి, అయితే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కానివ్వండి, తల్లిదండ్రులు చూసింది, అమ్మాయికి నచ్చకుండా కనుక మీరు పెళ్లి చేస్తే అందులో వచ్చే గొడవలు అనేవి చాలా. ఇప్పుడు మేము ఎక్కువ చూసే కేసెస్, నా ఫ్యామిలీ కేసెస్ చూస్తున్నాను నేను. డైవోర్స్ దాకా వెళ్ళిన కేసెస్, డైవోర్స్లో వద్దమ్మా కలవండి అని చెప్పి ఒప్పించిన కేసెస్, ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ప్రేమ వివాహాలు సక్సెస్ ఏదవుతుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేశారు. అది అబ్బాయి వైపు నుంచి కావచ్చు, అమ్మాయి నాకు ఇష్టం లేదు, నేను వద్దంటున్నాను, అయినా సరే నాకు పెళ్లి చేశారు, నాకు ఈ రిలేషన్షిప్లో ఉండడం నాకు ఇష్టం లేదు అండ్ షీల్ షో అంతా తనలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి. అదే అబ్బాయి వైపు కూడా. అబ్బాయి ఏంటంటే రెసిస్ట్ ఎక్కువ చేస్తాడు, అమ్మాయి రెసిస్ట్ చేసినా కూడా ఒక్కొక్కసారి అది పని చెయ్యదు మనకి. ఇప్పుడు మనం చూసుకుంట్లయితే, ఇప్పుడైతే అమ్మాయి అయితే గవర్నమెంట్ స్కూల్, అబ్బాయి అయితే ప్రైవేట్ స్కూల్ అనే సిద్ధాంతాలు ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కు ఇలాంటి సిద్ధాంతాలు పాటించే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ అమ్మాయి అబ్బాయి అనేది తేడా లేనే లేదు. ఎందుకంటే చదువులో అయితే అసలు తేడా లేదు. నాకు తెలిసిన చాలామంది, నా ఫ్రెండ్స్ పిల్లలు కానీ, నా చుట్టుపక్కల చాలామంది చూసినప్పుడు అమ్మాయిలు చాలా బాగా చదువుకొని పైకి వెళ్ళి పేరెంట్స్ని కూడా, అబ్బాయి ఉన్నా కూడా అబ్బాయి పట్టించుకోకపోతే అమ్మాయి పట్టించుకొని పేరెంట్స్ మొత్తం కేర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు వాళ్ళు సాధ్యమైందంటే వాళ్ళకి చిన్నప్పుడు చదువు చెప్పించడం వల్ల. ఇంకోటి ఏంటంటే చదువు ఇంపార్టెన్స్ అంటే ఎలాగైనా తర్వాత పెళ్లి చెయ్యాలి కదా, అది కాదు కదా. ఎలా అయినా పెళ్లి చేయాలన్నప్పుడు కానీ ఒక ఇది ఉంటే, వాళ్ళు చదువు ఉంటే కనుక రేపు నిజంగానే ఏదైనా జరిగితే వాళ్ళ లైఫ్లో ఒక అనుకోని సంఘటనలు చాలా చూసాం మనం. అనుకోని సంఘటన జరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. చదువు ఉండదు, సంపాదన లేదు, పిల్లల్ని పోషించాలి, ఒక స్థాయికి దిగి కూడా రాలేము. అలాంటప్పుడు ఏంటంటే చదువు ఉందంటే ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. సో పిల్లలు చదువులు, పెళ్లి కోసం దాచే డబ్బులు ఏవైతే ఉంటాయో, చిన్నప్పటి నుంచి పెళ్లి కోసం దాచే డబ్బుల కన్నా అదే అమ్మాయి చదువు కోసం కనుక పెడితే తప్పకుండా దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అమ్మాయి అబ్బాయి అందరికీ, ఇక్కడ అమ్మాయి అబ్బాయి అందరికీ చదువు ఈక్వల్గా రావాలి. అది ఫండమెంటల్ రైట్ అని మనం మాట్లాడతాం. కానీ ఆ రైట్ని మనం ఎక్కడో వెనక్కి తోసి ఇప్పుడు కూడా ఏంటంటే పర్వాలేదులే, నువ్వు చదువుకో, అమ్మాయి కదా చదువుకోపోయినా పర్వాలేదులే, ఇంట్లో పని చేసుకుంటుంది. ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదు, మా అమ్మాయిని చదివించాలి, కష్టపడైనా చదివించాలన్న ఇది ఉంది. కానీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే చదువు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే చదువు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుంది, మన కంట్రీ ముందుకెళ్తుంది, సొసైటీ ముందుకెళ్తుంది. సో ప్రోగ్రెసివ్గా మాట్లాడడం కాదు, కానీ నిజంగానే ప్రోగ్రెస్ చూపించాలంటే చదువులో చూపించండి. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఈ చదువు ఒక ఉద్దేశం చెప్పండి. మోస్ట్లీ మనం ఎడ్యుకేట్ చేయాల్సింది కూడా పేరెంట్స్ని ఈ విషయంలో. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మేడం టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఇంత పెరిగిపోయినప్పటికి కూడా వరకట్నం అనే సమస్య వెంటాడుతూనే ఉంది. ఇంత డెవలప్ అయింది, చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, కానీ వరకట్నం సమస్య ఎందుకు గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న ప్రజానాయకులు కానీ సమస్యగానే ఉండిపోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు పేరు మారిందండి. ఒకప్పుడు వరకట్నం అనేవారు, ఇప్పుడు దాన్ని వరకట్నం అని అన్నారు. మీకు ఇష్టమైంది, మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మీ అమ్మాయికే ఇచ్చుకోవచ్చు. ఓకే, పెళ్ళి గ్రాండ్గా చేయాలి, బహుమతులు గ్రాండ్గా ఇవ్వాలి, ఇంత డైరెక్ట్గా ఎవరు కూడా నాకు ఇంత కట్నం కావాలి, ఇంత డబ్బులు కావాలని అడగడం. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మీరు గొప్పగా పెళ్లి చేయాలి, వెండివి ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఇవ్వాలి అన్నది వాళ్ళ తాహతకి మించి అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఓకే, సో పేరు మారింది, ఓకే, రూపం మారింది, పేరు మారింది, రూపం మారింది. కానీ ఏదైతే స్పెండ్ చేయాల్సి వస్తుందో ఆ అమౌంట్ని ఇంకో రకంగా స్పెండ్ చేస్తున్నారు. ఇది వరకు మేబీ వాళ్ళకు పొలమో స్థలమో ఏదో ఇచ్చినప్పుడు వాళ్ళకంటే ఒక ప్రాపర్టీ ఉండేది, కట్నం అంటే ఇచ్చినప్పుడు ఒక పొలంలో ఉంటే, ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు పెళ్లి ఖర్చే లక్షలు చేస్తారు. అది తిని ఎంతమంది మెచ్చుకుంటారో మనకు తెలియదు. కానీ లక్షల రూపాయలు, కోట్లు, నేను అంబానీ గురించి మాట్లాడట్లేదు, కానీ జనరల్గా మామూలు వాళ్ళు కూడా కోట్లు లక్షలు ఖర్చు పెట్టి నిజంగా చెప్పాలంటే నిజంగా నా పెళ్ళి ఎన్ని రోజులు నిలబడుతుందో కూడా తెలియదు. అదే అమౌంట్ని మీరు అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ కానీ లేకపోతే ఇంకేదో రకంగా అసెట్స్ కానీ ఇవ్వగలిగితే ఫ్యూచర్లో అమ్మాయికి పనికి వస్తుంది. దాన్ని మీరు ఒక మంచి సేవా కార్యక్రమంకి ఉపయోగిస్తే బాగుంటుంది.
అంతేగాని ఊరికే తిండి కోసం, డెకరేషన్ కోసం, రోజు పువ్వులు ఒక పూట పువ్వుల కోసమని కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. మీరు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అవి జస్ట్ చెత్తలో పడేస్తుంటాయి. మేడం ఇప్పుడు వరకట్న సమస్య అనేది ఒక ధనవంతులకు ఓకే, వాళ్ళు ఏదైనా ఇచ్చుకుంటారు. పేదింటి వాళ్ళకి కొంతమంది బిడ్డ మ్యారేజ్ చేయకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసాము. చాలా ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇంకా గవర్నమెంట్ ఎందుకు అవేర్నెస్ తీసుకురాకపోతాము? అదే పేరు మారింది, రూపం మారింది, కానీ అసలు ఇది మారలేదు. అంటే పెద్దగా ధనవంతులకి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రైస్ వాళ్ళు చూసుకుంటే నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అని లెక్కలు వేసుకునే చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఉన్నా లేకపోయినా కూడా పెళ్లి చేయాలని చెప్పి అప్పులు చేసి దాన్ని వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఇంకా మరీ డౌన్లోకి వచ్చిన వాళ్ళు కూడా అంతే, పెళ్లి చేయాలి, బిడ్డకి పెళ్లి చేయాలి అంటే వాళ్ళకున్న కొంచెం పొలం ఏదో ఉంది, అది కూడా అమ్మేసి తాకట్టు పెట్టి చేసిందే చాలా ఉంటుంది. సో ఇది నిజంగానే ఇప్పుడు ఇంత స్పెండ్ చేస్తుంది, మనం నిజంగా ఉపయోగపడుతుంది. ఎవరో వస్తారు, లక్షలు కోట్లు ఖర్చు పెడతాము, వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. ఆ పెళ్ళి ఎన్ని రోజులు నిలబడుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రకమైన వేస్టేజ్, ఈ రకమైన దుబారా కన్నా దాన్ని ఒక మంచి కార్యక్రమం కోసం, లేకపోతే అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ కానీ అమ్మాయి తన ఏదైనా ఆస్తి కానీ కొంటే ఉపయోగపడుతుంది. అలా ఒప్పుకోదంటే ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకే ఇవి చేయండి. ఎందుకంటే నేను చాలా కేసెస్లో చూసింది ఏంటంటే వీళ్ళు పేరుకి ఇదని ఇస్తారు, కానీ ఆటోమేటిక్గా అది పెళ్ళైన మర్నాటి నుంచి నువ్వు తీసుకురాలేదు, నువ్వు ఇంకొంచెం తీసుకురా, నాకు ఇది సరిపోవట్లేదు, ఇవన్నది చాలా ఎక్కువ. గృహహింస అన్నది చాలా ఎక్కువవుతుంది. అంటే మనకి బయటకు వచ్చే కేసెస్ కన్నా బయటకు రాని కేసులు, సైలెంట్గా సఫర్ అయ్యే కేసెస్ చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు అంటారు ఆడవాళ్ళు చాలా ఇదైపోయారు, అడ్వాన్స్ అయిపోయారు. లేదండి, అంతా సఫర్ అవుతున్నారు, అంతా సైలెంట్గా సఫర్ అవుతారు. ఇంకా వాళ్ళని భరించలేము అనుకున్న పరిస్థితిలోనే వాళ్ళు బయటకు వచ్చినా కూడా సపోర్ట్ ఎవరు ఉండరు, బేసికల్గా సపోర్ట్ ఎవరు ఉండరు. సో ఈ వరకట్నాలు కానీ ఇదే పేరునే చెప్పండి, దానికి స్పెండ్ చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు చదువు కోసం కానీ లేకపోతే ఫ్యూచర్కి కానీ ఉపయోగిస్తే తప్పకుండా వాళ్ళు ముందుకెళ్తారు. ఆడపిల్లలు నిజంగానే ముందుకు బయటకు వెళ్తారు. ఇంకోటి మేడం, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్లోనైతే చాలా చట్టాలు ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి, కానీ అవి డాక్యుమెంట్ పరంగా ఆడి వరకైనా లేకుండా ఇంప్లిమెంట్ అవ్వడంలో కొంత విఫలం అవుతా ఉన్నాయి. దాని మీద ఏం చెప్పదలుచుకున్నాం అంటే ప్రతి చట్టంలో కూడా కొన్ని లొసుగులు కూడా ఉన్నాయి కదా. సో మనం చాలా తెలివైన వాళ్ళం ఏంటంటే ఏదైనా ఒక చట్టం పెట్టగానే అందులోంచి లూప్ హోల్స్ ఏ ఉన్నాయని చూసి దాన్ని మనం అనుకూలంగా మార్చుకుంటాం. చట్టాలు తేయడం వల్ల వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేంత సీరియస్నెస్ లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే మా కోసమే చట్టాలు చేశారు కాబట్టి మనం ఇది పాటిద్దాము అనుకున్న అవేర్నెస్ అన్నది చాలామందికి తెలియదు. అసలు ఇలాంటి చట్టాలు ఉన్నాయి, అలాంటిది నాకు రైట్స్ ఉన్నాయి, నేను ఇలా ఫైట్ చేయొచ్చు అనేది కూడా చాలామందికి తెలియదు. సో చట్టాలు చేయడం అన్నది గవర్నమెంట్ చేస్తుంది, జ్యుడిషియరీ అంతా ఉంటుంది, అని కింద లెవెల్కి వచ్చినప్పుడు దాన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది చాలా మంది చేతుల్లో ఉంది. సో అది కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, కింద వర్గాల దాకా తీసుకెళ్ళగలిగితే తప్పకుండా చట్టాలను మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే లొసుగుల్ని కాకుండా దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని మనం ఎలాగ అనుకూలంగా వాడుకోవచ్చు అన్నది ప్రతి ఒక్కరికి తెలిస్తే, అవేర్నెస్ ఉంటే డెఫినెట్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. మేడం ఇప్పుడున్న అమ్మాయిలు అంటే ఒక సందర్భంలో తనకి నేను సేఫ్టీగా లేను అని అనుకుంటుంది, కానీ అంత సేఫ్టీగా ఉందా లేదా అనే తెలవడానికి గల, అంటే ఇప్పుడు ఈ సందర్భంలో నేను సేఫ్టీగా ఉన్నాను లేను అనే ఏమన్నా కారణాలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి మనకేమన్నా? డెఫినెట్గా కనిపిస్తాయండి. ఎప్పుడు ప్రతిసారి ఒక వర్క్ ప్లేస్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఎక్కడైనా సరే మనం సేఫ్గా లేవు అనడానికి సిగ్నల్స్ పంపిస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకంటూ మన ఒక పర్సనల్ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఎవరైనా ఆ కంఫర్ట్ జోన్ దాటి అడ్వాంటేజ్ తీసుకున్నారు, ముందుకు వస్తున్నారు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ బాడీ మీకు సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది అంటే అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఇది ఒక వర్డ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అని చెప్పి మాట్లాడడం వల్ల ఫ్రెండ్షిప్లో ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అంటే కాదు. దానికి ఒక లైన్, ఒక థిన్ లేయర్ ఉంది. ఆ లైన్ దాటితే ఫ్రెండ్షిప్ కూడా మీకు కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా అలర్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాకేం జరగదు, అందరూ ఫ్రెండ్సే, నాకేం జరగదు అనే కాకుండా ఏమో నేను కూడా అందులో ఉంటానేమో అన్నది ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే దీనికన్నా ఈ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో కానీ స్నాప్చాట్స్లో కానీ వీటిలో పిల్లలు, ఇంకా నేను స్కూల్స్కి వెళ్తుంటాను, కాలేజెస్కి వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు చాలామంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా
వాళ్ళ ఇన్స్టాలో ఉన్నాము, రీల్స్ పోస్ట్ చేస్తున్నాము, చాలామంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇదేంటంటే ఇలాంటి కేసెస్ ఎలా అంటే అప్పటికి మనకి బాగున్నట్టే అనిపిస్తుంది. నన్ను చాలామంది ఎవరో మెచ్చుకుంటున్నారు, కానీ అది ఇట్ ఈస్ లీడింగ్ టు సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఎవరో అన్నోన్ పర్సన్తో మీరు చాట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఫేవర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఫేవర్ అడిగినప్పుడు ఏమీ ఆలోచించుకోకుండా మీరు ఆ ఫేవర్ని యాక్సెప్ట్ చేస్తే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా కష్టమని హ్యాండిల్ చేసుకోవడం. నేను చాలామంది నా దగ్గరే చాలా కేసెస్ ఉన్నాయి అలాంటివి. అంటే వాళ్ళు ఏదో రిక్వెస్ట్ పంపించడం, వీళ్ళు యాక్సెప్ట్ చేయడం, దాంట్లో మళ్ళీ ఏదో వాళ్ళు అడగడం, ఫేవర్లు అడగడం, కొంతమంది మనీ పంపించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని రకాల వేరే ఫేవర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటంటే అలర్ట్గా ఉండాలి. అమ్మాయిలు అందరూ మంచి వాళ్ళు, లోకం అంతా మంచిదే, నాకు చుట్టుపక్కల వాళ్ళు మంచిదే అని కాకుండా నీ చుట్టుపక్కల కూడా ఉన్నారేమో, నీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఉన్నారేమో అనేది అలర్ట్గా ఉండాలి, విజిలెంట్గా ఉండండి. కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నారా, మీ భావాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అన్నది మాత్రం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఈ ప్రజెంట్ జనరేషన్ మాత్రం చాలా టఫ్ జనరేషన్. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఎవరి గైడెన్స్ తీసుకోవాలంటే తీసుకోరు, ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అన్న ఒక యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. సో అందుకని అమ్మాయిలు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, అమ్మాయిలే కాదండి ఏ ఏజ్ వాళ్ళైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇప్పుడు మేడం తెలంగాణలో అమ్మాయిలకి, తెలంగాణనే కాదు ఇండియా వైజ్గా సేఫ్టీ ఉందా అని అడిగితే మీరేం చెప్పాలి? లేదనే చెప్తానండి, నేనైతే లేదనే చెప్తాను. ఎందుకంటే మనం వెళ్ళి నేను ధైర్యంగా బయటికి వెళ్ళిందని మళ్ళీ వెనక్కి రాగలను అన్నది నాకే మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో సేఫ్టీ అంటే ఎందుకు, అదే చాలామంది క్వశ్చన్ చేస్తారు అర్ధరాత్రి తర్వాత వెళ్ళకూడదా అంటే, నిజంగానే అవసరమైతే ఇంట్లో ఎవరూ లేనప్పుడు అమ్మాయే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు వెళ్ళకూడదని కాదు. ఓకే, కానీ సేఫ్టీ అంటే అందరూ కరాటేలు నేర్చుకుని అందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం కాదు. కానీ సో అక్కడ మనం అంటే ఏ రకంగా అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నప్పుడు నేను ఎవరికొకరికి ఇన్ఫార్మ్ చేయాలి, కొన్ని మెజర్స్ తీసుకోండి. నేను ఎవరికో ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ, అంతే ఫ్రెండ్స్కి చెప్పడం, నేను ఇలా బయటకు వెళ్తున్నాను, ఈ టైంలో ఇక్కడ ఉన్నాను. సో ఎవరికో ఒకరికి కమ్యూనికేషన్ అనేది పాస్ చేయగలగాలి. ఓకే, టోటల్గా సేఫ్గా ఉన్నారు అన్నది మాత్రం ఐ థింక్ ఎవరైనా చెప్తే కొంచెం మనం కొంచెం ఎక్కువగానే ఊహించుకుంటుంటే లెక్క. కానీ అలా అని చెప్పేసి బయటికి వెళ్ళడం మానేసి, పని చేయడం మానేసి చేయడం అనేది కుదరదు. కాబట్టి అది నైటే అక్కర్లేదండి, డే టైం కూడా అదే ప్రాబ్లం ఉంది, మీకు ఎక్కడికైనా అదే ప్రాబ్లం ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అన్నది ఎవరికో ఒకరికి ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా ఇచ్చి తీరాలి. మీరు ఇస్తే కనుక ఒక పలానా టైం దాకా మీరు రాకపోతే కాల్ చేయడమో ట్రేస్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ పేరెంట్స్ అడిగినా కూడా నీకెందుకు చెప్పాలి, నీకు అవసరం ఏంటి, నా మీద నీకు అనుమానమా, ఇలాంటి క్వశ్చన్ వస్తాయి. అనుమానం కాదు, అక్కడ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానం వల్ల వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి అమ్మాయిలు ఆన్సర్ చేయడంలో తప్పు ఏమీ లేదు. అమ్మాయిలే కాదండి, అబ్బాయిలు కూడా ఆన్సర్ చేసి తీరాలి ఈ క్వశ్చన్స్కి. అయితే ఇప్పుడు చూస్తున్న సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు పెంపకం పైన పిల్లలు ఆధారపడి ఉంటారు. వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, పిల్లల అభిప్రాయం ఏంటి తెలుసుకోకుండా, అంటే చదువు విషయంలో కానీ ఇది ఎంపీసీ చదువుతా అంటే నువ్వు బైపీసీ చదవాలని కొంతమంది ప్రెజర్ చేస్తూ ఉంటారు పిల్లలు. దానివల్ల కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. వాటి పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భం? అంటే ఓకే, పేరెంట్స్ ఏంటంటే మా ఎక్స్పీరియన్స్తో మేము మాట్లాడుతున్నాం అన్నది పేరెంట్స్ డైలాగు, మాకు ఆల్రెడీ మేము చూసాం. కానీ ఏంటంటే ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో, వాళ్ళది ఏదైతే ఉందో, చాయిస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. అంటే చాలామంది పేరెంట్స్ పిల్లలు చెప్పింది వినడానికి ఇష్టపడరు. అంటే నీకు లేదు అంటే అన్నిటికీ డెసిషన్, కొన్ని విషయాల్లో మాత్రం చదువు దగ్గర, పెళ్లి దగ్గర డెసిషన్ మేకింగ్ వాళ్ళకి ఇవ్వరు. మిగతా అన్ని విషయాల్లో నువ్వు ఏ డ్రెస్ చేసుకోవాలి, ఇదేం చేసుకోవాలి, అదే ఏ బైక్, అన్నిటికీ ఇస్తారు. రెండు ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి చదువు. అంటే పిల్లలకి వాళ్ళకి చాయిస్ తెలియదు అంటారు. కానీ ఒకవేళ చూస్ చేసుకున్నప్పుడు లెట్ దెమ్ టేక్, వాళ్ళు తీసుకొనివ్వండి, చదవనివ్వండి. వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందేమో. ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్లు అవ్వక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అవ్వక్కర్లేదు, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. వాళ్ళకి అసలు ముందు ఆ ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. అసలు ఎందుకు ఇది చేస్తున్నావు అని క్వశ్చన్ అడిగినప్పుడు వాడి పాయింట్స్ చెప్తాడు. అప్పుడు మీ పాయింట్స్ చెప్తే నేను ఎందుకు అంటున్నాను, నువ్వు ఎందుకు అంటున్నావు, ఒక హెల్దీ డిస్కషన్, ఒక హెల్దీ కాన్వర్సేషన్ ఉంటే పిల్లలు డెఫినెట్గా పేరెంట్స్ చెప్పినట్టే వింటారు. కానీ అసలు ఆ డిస్కషను లేదు, ఆ కాన్వర్సేషన్ లేదు నీకు ఎంపీసీ అన్నాను కాబట్టి నువ్వు ఎంపీసీ తీసుకోవాలన్నప్పుడు ఇమ్మీడియట్గా వాడి క్లాస్లోకి వెళ్ళి ఏమీ చదవడు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే రివెంజ్ తీసుకుని, నా దగ్గర కొంతమంది పిల్లలు వచ్చారు, బాగా చదివేవాడు, తర్వాత ఎందుకు చదవట్లేదు అంటే
నేను ఇందులో జాయిన్ అవుదాను అనుకోలేదు, నేను వేరే కోర్స్ చేద్దాం అనుకున్నాను. మా ఫాదర్ నన్ను బలవంతంగా జాయిన్ చేశారు కాబట్టి నేను ఆయన కోసం అని చెప్పి నేను చదవను, నేను ఫెయిల్ అవుతాను. అదే ఆయనకి శిక్ష అంటాడు. నా బాబు ఆయనకి శిక్ష కాదురా బాబు, నీకు శిక్ష. ఇంకా ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఇదే దాన్ని మళ్ళీ చదవాల్సి వస్తుంది. దానికన్నా నువ్వు పాస్ అయిపోయావు అనుకో, ఒక 1 or 2 yearsలో నువ్వు కంప్లీట్ చేస్తావు, తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. దెన్ హీ రియలైజ్డ్, ఓకే కరెక్టే మేడం చెప్పింది. దెన్ హీ మళ్ళీ చదివాడు, ఇప్పుడు బ్రహ్మాండంగా చదువుతున్నాడు, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కరు మా దగ్గరికి రారు, కౌన్సిలింగ్ రారు. సో పేరెంట్స్ ముందు వాళ్ళకి అర్థం చేసేటట్టు చేయండి. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ ఒక ఐడియా అయితే ఉంటుంది, అవగాహన అయితే ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా వినండి. కాదు మొండికేశాడు అంటే కనుక అప్పుడు ఏంటంటే నిజంగానే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంటుంది. మేడం మీరైతే ఒక ప్రొఫెషనల్గా పనిచేశారు, ఆ టైంలో మీ స్టూడెంట్స్ కానీ లేకుంటే మీకు దగ్గర ఉండే వాళ్ళు కానీ మేడం ఈ ప్రాబ్లం ఉంది, మెయిన్గా మహిళలు ఈ ప్రాబ్లం ఉందని ఏదైనా ప్రాబ్లం రేజ్ చేశారా మీ దగ్గర? ప్రతి స్టేజ్లోనూ వస్తుంది నాకు. ఎందుకంటే నేను కాలేజ్లో వర్క్ చేశాను, విజిటింగ్ ఫ్యాకల్టీ కింద వర్క్ చేశాను, నేను వేరే స్కూల్స్లో నేను వర్క్ చేశాను, యాజ్ అ కన్సల్టెంట్ కింద వెళ్ళాను. ఇప్పటికీ నేను కొన్ని చోట్లకి వెళ్తాను, నా దగ్గరికి చాలామంది వస్తారు. ప్రతి స్టేజ్లో కూడా పిల్లలు నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే నేను ఈజీలీ అప్రోచబుల్ కాబట్టి వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేనివి కూడా నాతో చెప్పుకునేవి, కొన్ని చాలా పర్సనల్ విషయాలు నేను వాళ్ళకి నాతో చెప్పుకునేవి, నేను చెప్పుకున్న వెంటనే దానికి సొల్యూషన్ ఇచ్చి, అంటే ఏది ఇలా చెయ్యొచ్చు అంటే నేను సొల్యూషన్ అని చెప్పను, కానీ అమ్మ ఇలా సజెషన్ ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు పాటించి దాంట్లోంచి బయటపడిన వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం వల్ల వచ్చిన వాళ్ళు ఎవరన్నా? మోస్ట్లీ అమ్మాయిలో అయితే ఈ లవ్ అండ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది ప్రతి స్టేజ్లో కూడా నాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా చదువుకున్న టైంలో డైవర్షన్ వచ్చేస్తుంది. ఆ డైవర్షన్ వల్ల ఏంటంటే చదువు మీద ఫోకస్ తగ్గిపోయి వేరే వాటికి, అట్రాక్షన్స్కి. ఇది నేను కామన్గా చూసే ప్రాబ్లం, స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ దాకా చూసేది. వర్క్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఏముందంటే ఒక జెండర్ బయాస్, అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వీళ్ళు ఎంత వర్క్ చేసినా వీళ్ళు వర్క్ రికగ్నైజ్ అవ్వకపోవడం, ఇది మనం వర్క్ ప్లేస్లో చూస్తుంటాం. ఓకే, అది కింద మాత్రం మ్యాక్సిమం లవ్, అట్రాక్షన్, ఇవి డైవర్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు వర్కింగ్ ప్లేసెస్లో కానీ, వర్కింగ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే ఉమెన్స్కి సపరేట్ వాష్రూమ్స్ కానీ, వాళ్ళకి ఏమో నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మహిళా ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉన్నాయి. కానీ కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో పెట్టక నిర్లక్ష్యం చేస్తూ ఉండి కొంతమంది ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్న సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆ ఎంప్లాయీస్కి మీరు చెప్పాల్సుకున్న సమాధానం అంటే డెఫినెట్గా ప్రతి చోట ఇది పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే ఉంది, కానీ చిన్న వాటిలో లేనప్పుడు ఏంటంటే ఏంటంటే కామ్గా ఉండే కన్నా యూ హ్యావ్ టు రైజ్ ద పాయింట్ ఇన్ రైట్ పర్సన్. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక రైట్ టైంలో ఒక రైట్ పర్సన్ దగ్గర మనం రైజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక టీ టేబుల్ దగ్గరను క్యాంటీన్లోనూ ఇలాంటి సమస్యలు మాట్లాడుకుంటే తీరేది కాదు. మీరు ఒక హెచ్ఆర్ దగ్గర ఎవరో కన్సర్న్ పర్సన్ వాళ్ళ దగ్గర మాట్లాడాలి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసేది ఏంటంటే వీళ్ళు టీ టేబుల్ దగ్గరను కాంటెంట్ టేబుల్లోనూ అరే ఈ ప్రాబ్లం ఉంది అది ఉందంటే, కానీ నిజంగానే ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడు. ఫస్ట్ భయం ఏంటంటే మాట్లాడితే ఉద్యోగం పోతుందేమో అని. కానీ నిజంగానే ఒక కరెక్ట్ పర్సన్తో కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ డెఫినెట్గా అవుతుంది. సో ఏ టాపిక్ అయినా సరే ఒక కాఫీ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా కాకుండా ఒక సీరియస్ ఇష్యూగా తీసుకొని కన్సర్న్ పర్సన్కి చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మన దగ్గర ఏదైతే మొన్న కేయూలో కానీ ఒక మహిళని ఏబీవీపీ కార్యకర్తలు జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం, అలాంటి గవర్నమెంట్ అధికారులు అలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు, వాటిపైన పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు ఇంత డెవలప్ అయినా కానీ అలాంటి చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి? అంటే అది మనం అంటే యాక్సెప్టబుల్ బిహేవియర్ అంటాం కదా. మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా చేస్తేనే నాకు రికగ్నేషన్ వస్తుంది, అంటే ఆడవాళ్ళు వాయిస్ రైజ్ చేయకూడదు, ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడకూడదు అన్న ఇది ఉందో. కానీ మన ఈక్వాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిట్లో సమానమైనప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తారు. అంటే నేను పలానా కార్యకర్తలు చేశారు వీళ్ళు చేయరు, కానీ ఎవరు చేసినా కూడా అది తప్పే. ఒక స్త్రీని మనం అంటాం, ఎక్కడైతే స్త్రీని గౌరవించలేదో ఆ చోట్ల అంటాం కదా, ఎత్ర నారేస్తే పూజంతి రమంతే తత్ర దేవత అంటాం కదా. మీరు ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే దేవుడు ఉంటాడు అన్నప్పుడు డెఫినెట్గా మీ స్త్రీని గౌరవించాలి. నేను అన్న ఈ అంతర్జాతీయ ఉమెన్స్ డే అని చెప్పేసి ఒక్కరోజు వాళ్ళు చేయడం కాదు. నిజంగానే మీరు చూస్తే ప్రతిరోజు
ఉమెన్స్ డేని ప్రతిరోజు మహిళా దినోత్సవమే చేసుకోవచ్చు. ఎప్పుడంటే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన, నేనేమి వాళ్ళకి సింహాసనాలు ఇచ్చేయక్కర్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ మాటకి విలువ ఇవ్వండి. ఓకే, వాళ్ళకి అట్లీస్ట్ ఇంట్లో మాట్లాడే రైట్ ఇవ్వండి, అదంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకునే రైట్ ఇవ్వండి. అది చేస్తే చాలండి, ఏ ఉమెన్స్ డేలు సెలబ్రేట్ చేసుకోక్కర్లేదు. దట్ ఈస్ ఇనఫ్ యాక్చువల్లీ. నిజంగా ఉమెన్స్ డే అని, మదర్స్ డే అని ఇలాంటి సందర్భాలనే మనకు ఒక అమ్మ ఉంది ఇంట్లో, చెల్లె ఉంది, మిగతా రోజులు ఉండరా అండి, ఇలా గుర్తుకొస్తా ఉంటారు. మిగతా రోజులు అయితేనేమో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో చెల్లెని ఒక తీరే చూస్తారు, బయట వాళ్ళని తీరే చూస్తా ఉన్నారు. ఎందుకు ఈ సమాజం అసలు అది లేదు అంటే యాక్సెప్ట్ చేయడం మనకి ఏంటంటే అలా అలవాటు అయిపోయింది. ఓకే, నా ఇల్లు అయితే నా ఇల్లు, పక్క వాళ్ళ ఇల్లు నాది కాదు, నా ప్రాబ్లం పక్క వాళ్ళ నా దాకా వస్తే కానీ అది ప్రాబ్లం ఎవరు అనకూడదు. మళ్ళీ అది ఏంటంటే ఇట్స్ ఆల్ మైండ్ సెట్ అండి. మనం ఆ మైండ్ సెట్ నుంచి కనుక బయటకి రాకపోతే కనుక ఇది ఇలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఎవరు మారాలంటే మొత్తం అందరూ మారాలి, అటు ఆడవాళ్ళు మారాలి, మగవాళ్ళు మారాలి, పేరెంట్స్ మారాలి, సమాజం మారాలి. గవర్నమెంట్ దాకా నేను వెళ్ళను, ఎందుకంటే గవర్నమెంట్ చేసేది ఏముంది, ఇందులో ముందు మనుషులు మారాలి. ప్లస్ నేను మారితే మిగతా వాళ్ళు, నా బట్టి మిగతా వాళ్ళు మారుతారు. నేనేమనుకుంటానంటే గవర్నమెంట్ కాకుండా పేరెంట్స్ బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే డెఫినెట్గా ఈమె అక్క, ఈమె చెల్లి అని వాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వస్తారో అదే విధంగా బాలుడు పెరుగుతాడు, అదే తర్వాత కూడా అలానే ఉంటాడని నేను అనుకుంటాను. డెఫినెట్గా మీరు అన్నది చాలా కరెక్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కూడా ఇద్దరు సమానం, ఇద్దరికి ఇద్దరు రైట్స్ ఉన్నాయి అని చెప్తారు. అంతేగాని అబ్బాయి అయితే నువ్వేం పని చేయగలదు, అమ్మాయి పని చేయాలి అని ఎప్పుడైతే మీరు చిన్నప్పుడు నేర్పించారో వాడు ఆటోమేటిక్గా అదే చేస్తాడు, పెద్ద అయ్యాక కూడా వాడికి అదే జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు ఈక్వల్, నువ్వు చేయాలి మీరిద్దరూ నాకు సమానం అన్న పేరెంట్స్ ఎక్కడైతే ఉంటారో ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. నిజంగా మేడం, ఈరోజు మీరైతే మహిళా లోకానికి ఒక ఆదర్శంగా ఉన్నారు, ఒక ప్రొఫెసర్గా, ఒక కౌన్సిలర్గా కౌన్సిలింగ్ ఇస్తూ మీరు మీ లైఫ్లో ఎదుర్కొన్న ఏమన్నా ప్రాబ్లం కానీ, లేకుంటే మీరు ఎదుర్కొన్న ఏమన్నా సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి కదా. మనం వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి చోట ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాము, బయటికి వెళ్తాము, చాలామందితో మాట్లాడతాం, ప్రతి ఒక్కళ్ళు మనం ఒకేలా యాక్సెప్ట్ చేయాలని లేదు. ఓకే, కానీ ఏంటంటే అక్కడ నేను ఎవరిని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నన్ను డిస్టర్బ్ అవ్వకుండా అందులోంచి నేను సేఫ్గా బయటికి రావడం అనేది ఇంపార్టెంట్. మీకు సార్ చూస్తే ఎక్స్ఆర్ మీలో కూడా వర్క్ చేస్తారు, ఎటువంటి సపోర్ట్ వచ్చింది సార్ నుండి? సార్ డెఫినెట్గా నాకు 100% సపోర్ట్ అయింది ఉందండి. ఎందుకంటే నేను ఈరోజు ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే డెఫినెట్గా ఆయన సహకారం లేకుండా నేను ముందుకు రాలేను. అందుకని సో అందుకంటే ప్రతి పురుషుడు వెనకాతల ఒక మహిళ ఉండడం కాదు, నా విజయం వెనకాతల డెఫినెట్గా ఉన్నది మా హస్బెండ్, నా పిల్లలు. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా లోకానికి కానీ, లేకుంటే ఇప్పుడు చూసే ప్రేక్షకులకు కానీ చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? సో నేను అన్నిటికన్నా ఎక్కువ ఫస్ట్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా అవసరం. ఓకే, ప్రతి ఒక్కరు ఉద్యోగాలే చేయక్కర్లేదు, అది సెల్ఫ్ హెల్ప్ అవ్వచ్చు. మీరు ఏదో ఒక రకంగా మీరు ముందుకు రావడానికి, సంపాదించడానికి ఈ సంవత్సరం మోటో కూడా అదే. కాబట్టి పెట్టుబడి పెట్టండి అన్నప్పుడు పెట్టుబడి పెట్టడం మీరు ఏదో కంపెనీల్లో కాదు, కానీ మీరు ఏదైతే చేయగలరో మీకున్న స్కిల్స్ని దాన్ని ప్రాపర్గా వాడుకోండి, దాన్ని ఒక ఎర్నింగ్ కింద మార్చుకుంటే మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. అలాగే చదువుకోలేను అనుకున్నా ఏ ఏజ్లో అయినా చదువుకోవచ్చు. చదువు అన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి చదువు అంటే ఓన్లీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళడమే కాదు, సో ఏదైనా చదివే కదా. మీకు ఆర్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు నచ్చిన దాన్ని మీరు చేయడం మాత్రం నేర్చుకోండి. సో ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రెండోది ఎడ్యుకేషన్. అండ్ మీ ఎమోషన్స్ని అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్ లేవో మొత్తం ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ 3 థింగ్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు మేడం గారు అయితే చెప్తా ఉన్నాను. నిజంగా మేడం చూస్తే ఒక ఆదర్శనీయం, మహిళా లోకానికి ఆదర్శనీయం. నిజంగా మనం ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాం, ఈరోజు కాకుండా ప్రతిరోజు ఉమెన్స్కి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఉమెన్స్కి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఎలా ఆడవాళ్ళని ఎలా చూస్తారో బయట వాళ్ళని కూడా అదే విధంగా చూస్తే ఎటువంటి ప్రమాదాలు కానీ లేకుంటే ఎటువంటి అవైతే జరగవు అని చెప్తా ఉన్నారు. నిజంగా ఈరోజు అయితే మేడం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మేడం, మీతో కలవడం, ఈరోజు తీసుకోవడం. నిజంగా చాలా మెసేజ్ అనుకుంటా. నిజంగా మేడం చాలా లేడీస్కి లేడీస్ అనే కాదు, ఇన్ ఫ్యామిలీ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో
పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ ఏదన్నా మనీ చూస్తూ ఉన్నారు. ఫస్ట్ థింగ్ మనీ 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 అని చూస్తూ ఉన్నారు. మనీ వెనుక పరిగెడుతున్న సమాజం, ఇక్కడ ఏముంది ఏం నడుస్తున్నది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మా కూతురు సేఫ్టీగా ఉందా, మా కొడుకు సేఫ్టీ, అంటే ఓన్లీ కూతురు అనే కాదు ఎవరైనా సేఫ్టీగా ఉన్నారా అని చూడకుండా ఓన్లీ మనీ ఎంట పరిగెడుతున్నారని నేను అనుకుంటాను. ఈ మనీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనీ ఇంపార్టెంటే, డెఫినెట్గా మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటాం. కానీ మనీ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. మనీతో పాటు మీరు వాళ్ళకి ఇచ్చే విలువలు, వాళ్ళకి ఇచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే మీ నమ్మకం, మీ మీద నమ్మకం, చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే నమ్మకం. సో నేనున్నాను అన్న కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఏం జరిగినా కూడా అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న నా వెంట ఉన్నారు అన్న ఒక కాన్ఫిడెన్సు, ఇది ఇవ్వగలిగితే మీరు ఎంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చినా కూడా మీరు వాళ్ళకి ఇవ్వాల్సినంత టైం కనుక వాళ్ళకి ఇవ్వకపోతే, అది చిన్నప్పుడు కావండి చిన్నప్పుడు కనుక ఒక్కటే మాత్రం రూల్, చిన్నప్పుడు కనుక మీ పిల్లలకి మీరు టైం ఇవ్వలేకపోతే పెద్ద అయ్యాక మీ పిల్లలు మీకు టైం ఇవ్వరు. ఇది చాలా కరెక్ట్ రూల్. అందుకే అది ఎవరైనా నన్ను అనుకుని అలా ఎలా అంటే కానీ అది నిజమే. నేను ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చిన్నప్పుడు మాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నీ కోసం చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం కోసం కష్టపడానంటాడు. తర్వాత వాడు కూడా అంతే బిజీగా ఉన్నాను, నీకు నేను కంఫర్టబుల్ లైఫ్ ఇస్తా, ఒక బిల్డింగ్ ఇస్తాను, నా టైం మాత్రం నీకు ఇవ్వలేను. సో ఇవ్వాల్సినంతసేపు వాళ్ళకి టైం స్పెండ్, క్వాలిటీ టైం అంటాం మనం. ఒక 10 నిమిషాలు పావు గంట వాళ్ళతో మాట్లాడండి. చదువు గురించే కాదు, నార్మల్గా మాట్లాడండి, జనరల్గా మాట్లాడండి. యాక్చువల్లీ హ్యాపీగా ఒక 10 నిమిషాలు కనుక స్పెండ్ చేయగలిగితే, ఇది చిన్నప్పుడు చేస్తే పెద్దయ్యాక అదే 10 నిమిషాలు వాళ్ళు మీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఓకే, అంతేగాని ఇన్ టర్మ్స్ ఆఫ్ నువ్వు నాకేమి ఇస్తావు, నేను ఇంకేమి ఇస్తాను, ఈ కమర్షియల్ యాంగిల్ కనుక తీసేస్తే నిజంగానే పిల్లలకి టైం ఇవ్వండి, వాళ్ళు మీకు తర్వాత టైం ఇస్తారు. తప్పకుండా వాళ్ళు టైం ఇస్తారు మీకు. ఇది మనతోనైతే ఈరోజైతే ప్రొఫెసర్ జ్యోతిరాజు మేడంతోనైతే ఈరోజైతే ఉన్నాము. ఆదర్శ మహిళగా అయితే ఉన్నారు. మరో వ్యక్తితో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ రాకేష్తో మీ అని.